నిప్పులాంటి నిజం ఛానల్ వీక్షకులకు స్వాగతం. నటరత్న విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు సినీ నటుడిగా, రాజకీయవేత్తగా ఎంత ప్రసిద్ధి చెందారో మనకు తెలుసు. మరి నటుడిగా ఆయన ఎన్నో ఉన్నతమైనటువంటి పాత్రలు పోషించారు. ఎందరికో ప్రేరణగా నిలిచారు. ఎందరెందరో నటులు ఆయనను ప్రేరణగా తీసుకొని సినీ రంగంలో ప్రవేశించి గొప్ప నటులయ్యారు. మరి అలాంటి ఎన్టీఆర్ మొదటి రోజు మొదటి షాట్ ఏ విధంగా నటించారు, ఆయన ఏమైనా టేక్లు తీసుకున్నారా అనే సందేహం మనకు రావచ్చు. ఆయన మొదటి సినిమా మన దేశం. ఆ సినిమాకి డైరెక్టర్ ఎల్వి ప్రసాద్. మరి ఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో ఆయన మొదటి రోజు మొదటి షాటు ఎలా నటించారు అన్నదే ఈరోజు వీడియో. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు తొలిసారిగా తెలుగు చలనచిత్ర గడ్డపై కాలు మోపిన చిత్రం మన దేశం. నేటితో మన దేశం చిత్రం విడుదలై 75 వసంతాలు నిండింది. అంటే 1949 నవంబర్ 24 ఎన్టీఆర్ గారిని సినీ రంగంలో డైరెక్ట్ చేసిన తొలి వ్యక్తి ఎల్వి ప్రసాద్. మన దేశం సినిమాలో షూటింగ్ కోసం ఎన్టీఆర్ కాకి దుస్తుల్లో సబ్ ఇన్స్పెక్టర్గా సెట్లో కాలు పెట్టారు. ఆయనపై చిత్రీకరించిన మొదటి షాట్ స్వతంత్రం కోసం ఉద్యమించిన ప్రజలపై లాఠీచార్జి చేయటం. ఎల్వి ప్రసాద్ తీయబోయే సీన్ని, కెమెరా పొజిషన్ని రామారావుకి చెప్పారు. స్వతంత్ర ఉద్యమకారులా నటిస్తున్న జూనియర్ ఆర్టిస్టులపై పోలీసు యూనిఫామ్లో ఉన్న ఎన్టీఆర్ లాఠీచార్జి చేయాలి. కెమెరా రోల్ చెప్పారు. డైరెక్టర్ యాక్షన్ అని అరిచారు. ఎన్టీఆర్ పరిగెత్తుకుంటూ జనంలోకి వెళ్ళి వెనక ముందు చూడకుండా లాఠీలతో అందరినీ చితకబాదుతూ చెల్లాచెదురు చేశారు. డైరెక్టర్ కట్ కట్ అని అరిచారు. ఆ మాటలు జూనియర్ ఆర్టిస్టుల హాహాకారాల హోరులో ఎన్టీఆర్కి సరిగ్గా వినిపించలేదు. తాను జనాలను ఇంకా విజృంభించి బాధాలని డైరెక్టర్ చెబుతున్నారని ఎన్టీఆర్ అనుకున్నారట. డైరెక్టర్ చాలాసార్లు అరిచిన తర్వాత చివరకు ఎన్టీఆర్ ఆపి తన పవర్ఫుల్ నటనకు తప్పకుండా అభినందిస్తారనుకుంటూ డైరెక్టర్ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. కానీ డైరెక్టర్ అభినందించలేదు ఎన్టీఆర్ని. సరిగదా, చిరాకుగా, మహాకోపంగా ఆయన చూసి, ఇది సినిమా, నటించాలి, కొట్టినట్లుగా నటిస్తే చాలు, నిజంగా కొట్టక్కర్లేదు అని బాగా అక్షతలు వేశారు. అది విన్న ఎన్టీఆర్, పోలీసులు నిజంగా అలానే బాదుతారు సార్ అని అమాయకంగా నసిగారు. దర్శకుడు రీటేక్ చెప్పాడు. కానీ జూనియర్ ఆర్టిస్టులు ఎక్కడా అయిపులేరు. లాఠీని కత్తిలా జులిపిస్తూ తమను కొడుతుంటే వాళ్ళంతా చెల్లా చెదురై భయంతో పరుగులంకించుకున్నారు. స్టూడియో అంతటా గాలించి వాళ్ళందరినీ పోగు చేయడం ఒక సమస్య అయింది. ఎలాగోలా రెండో టేకులో ఏ సమస్య లేకుండా షాట్ను చిత్రీకరించారు. తెరపై నటించడంలో రామారావు మొదటి పాఠం నేర్చుకున్నారు. నాటకం వేరు, సినిమా వేరు. వెండితెర నటుడిగా ఎన్టీఆర్ తనను తాను తీర్చిదిద్దుకోవటం ఆనాటితో మొదలయ్యింది.